హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి 11th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 3.2 నుండి ఫస్ట్ రామన్లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ మరియు 5 కాదు 6 ప్రాబ్లమ్స్ అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా మనం కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ ఆర్డర్లో చూడండి. మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్లో చూస్తేనే మీకు ప్రతి వీడియో కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? దీంతో పాటుగా దీని ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పోల్ నెంబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి మన ఛానల్లోని. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ అయితే చూసేయండి. సరే, మరి ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్టయితే సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి అని అంటున్నారు. సో నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందండి. దీని ముందు వీడియో లేదా 10th వీడియో అనుకుంటా అది. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూసుకుంటే మీకు అక్కడ అర్థమవుతుంది. సరే, మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది 2 ఈక్వేషన్స్లో చిన్న కోఎఫిషియంట్స్ ఉన్న ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ వై కోఎఫిషియంట్ కూడా +1, ఇక్కడ కూడా 1 ఉన్నాయి. సో రెండిట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. దీని నుండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో మరి మీకు డౌట్ రావచ్చు, మేము వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే అది మీ ఇష్టం, ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే ఏం లేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మిగిలిన వాల్యూస్ అన్ని కూడా అటు ట్రాన్స్ఫర్ చేసేయడం. -y అటు సైడ్కి వెళ్ళిపోతే +y. ఇప్పుడు ఈక్వేషన్ 2ను ఉపయోగించి నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను కదా, ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 + y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంటనేది పక్కన రాయండి. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 4 + y ప్లస్ అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట, 4 + y. సో ఇప్పుడు చూడండి, y + y 2y +4 అటు పక్కకి వెళ్ళిపోతే -4. సో 14 - 4 10. 2y = 10. 2yని ఇక్కడ 2 ఇంటూ చేసి నెట్స్ ట్రాన్స్పోర్ట్ చేసి డివైడ్ చేస్తుంది. 10/2 = 5 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు మీకు y వచ్చేసింది కదండి, ఈ y = 5 తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. x = 4 + y అంటే ఎంత 5. సో x = 9, y = 5 ఇస్ ద సొల్యూషన్. ఇందులో ఫస్ట్ రౌండ్లో సెకండ్ క్వశ్చన్ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. కాకపోతే ఇందులో అసలు ఎక్స్ లేదు, వై లేదు కదా అని చాలామంది అనుకుంటారు. అక్కడ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అన్నాడు, కానీ కంపల్సరీగా 2 వేరియబుల్స్ ఎక్సే ఉండాలి, వైఏ ఉండాలి అని మనకి ఏమీ ఎక్కడ లేదు కదండి. బట్ మనము జనరల్గా ఎక్కువగా ఎక్స్ వై యూజ్ చేయడం వల్ల మనకు అలా అనిపిస్తుంది తప్ప 2 వేరియబుల్స్ అంటే అక్కడ ఎక్స్ వై ఉండొచ్చు, లేదంటే ఏబీ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చినట్టు ఎస్ఓటీ ఉండొచ్చు, లేదంటే ఎంఎన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సరే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 కన్సిడర్ చేద్దామండి. ఎందుకంటే ఈక్వేషన్ 2 కొంచెం ఫ్రాక్షన్గా ఉంది కదా, అంటే దీన్ని కూడా మనం సింప్లిఫై చేసేసుకోవచ్చు, లేదంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. కొంచెం చూడండి, మనం ఫ్రాక్షన్స్ చేస్తాం కదా క్రాస్ మల్టిప్లికేషన్. s × 2 2s + t × 3 3t / 3 × 2 6 ఈజ్ ఈక్వల్ టు 6 ని 6/1గా రాసేసుకోండి. దట్ ఎంప్లాయిస్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 2s + 3t × 1 అంటే 2s + 3t = 6 × 6 36. ఓకే కదా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి పోనీ. ఓకేనా? ఈక్వేషన్ 1 ఇలాగే రాసేయండి. ఇప్పుడు మనం రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాము. కోఎఫిషియంట్స్ చిన్నది ఉన్నది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చిన్నగా ఉన్నాయి కోఎఫిషియంట్స్, కాబట్టి కన్సిడర్ ఈక్వేషన్ 1. ఏంటండి ఈక్వేషన్ 1? s - t = 3. ఈ -tని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే ఏమవుతుందండి, s = 3 + t. సో దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలండి, పుట్ s = 3 + t ఇన్ ఈక్వేషన్. ఎన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి? సెకండ్ ఈక్వేషన్లోని. ఎందుకంటే మనం ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఆ వాల్యూ రాసుకుని ఆ వచ్చిన వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న s ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఒకసారి రాసేయండి, 2s + 3t = 36. సో 2 × s కదండి, మనకి s ప్లేస్లోనే కదా రాస్తున్నాం. s ప్లేస్లో 3 + t + 3t = 36. సో ఇంటూ చేసేస్తే 2 × 3 6, 2 × t 2t + 3t = 36. సో 2t + 3t అంటే ఎంతండి, మొత్తం ఎన్ని టీలు 5t. సో +6 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే 36 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే 5t = 30. ఇక్కడ మనకి టీని 5 ఇంటూ చేస్తుందండి, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 30/5 = 6. దట్ ఇంప్లైస్ t = 6 వచ్చింది మనకి. ఇప్పుడు మరి t వచ్చింది, మనకి ఇంకేం కావాలి, s కావాలి కదా. దేర్ఫోర్ పుట్ t = 6 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటంటే మనకి s = 3 + t.
సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ అంటే ఎంతండి 6. సో therefore s is equal to 8 comma t is equal to 6 is a solution. అంతే ఓకేనండి. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి ఇందులో మనం సేమ్ ప్రాసెస్గా వెళ్దాం. ఫస్ట్ చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్న ఈక్వేషన్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియెంట్ 3 వై కోఎఫిషియెంట్ 1. ఇక్కడ ఏమో 9 3 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇవి చిన్నవి కదా. సో దీన్ని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ ఈక్వేషన్ 1. ఏంటండి ఈక్వేషన్ 1? మీరు ఏవైతే కన్సిడర్ చేస్తారో పక్కన రాయండి. ఎందుకంటే మనకి మ్యాథమెటిక్స్లో రైటింగ్ పార్ట్లో మీకు క్లారిటీగా రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ఏవో వేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నీట్గా ప్రతి పాయింట్ అర్థమయ్యేలా రాయగండి. ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సరే ఈక్వేషన్ 1 ఏంటి మనకి 3x - y = 3. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నదా వై కోఎఫిషియెంట్ చిన్నదా? వై కోఎఫిషియెంటే చిన్నది. అంటే ఆ వైని ఒక సైడ్ వచ్చేసి మిగిలిన వాల్యూస్ అన్ని కూడా అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అంటే y = అన్నట్టు రాసుకోవాలి. ఇక్కడ y ముందు మైనస్ ఉంది కదా, అందుకని నేను దీని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసేస్తే ఏమవుతుందండి 3x. ఈ 3 ఇటు సైడ్కి వస్తే -3 = -y ఇటు పక్కకి పోతే +y. అంటే నేను ఏం రాసుకోవచ్చు y = 3x - 3 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? అంటే మనకి y వాల్యూ రాసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకోండి. అంతే అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం పుట్ y = 3x - 3 ఇన్ ఈక్వేషన్. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి? సెకండ్ ఈక్వేషన్లో. మళ్ళీ పొరపాటున ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారు కనుక మనము ఫస్ట్ ఈక్వేషన్ నుండి రాసుకున్న y వాల్యూ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈక్వేషన్ 2 అంటే ఏంటన్నది రాయండి. 9x - 3y = 9. సో 9x - 3 ఇంటూ y అంటే ఎంతండి మనకి 3x - 3 = 9. సో 9x - 3 ఇంటూ 3 9x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 = 9. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే కనుక మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 9 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -9 అవును కదా. ప్లస్ 9 ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఏమవుతుందండి -9. అంటే 9x - 9x = 9 - 9. అంటే ఇటు సైడ్ 0 వచ్చేస్తుంది. ఇక్కడేమో 9x - 9x ఇటు సైడ్ కూడా 0 వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అంటే ఏంటండి మనకి LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్ అయిపోయినాయి. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఇలా ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడే ఇలా వస్తుంది. ఓకేనండి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడే. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే మనకి ఏంటి 2 లైన్స్ సేమ్ లైన్స్ మనకి డిటర్మైన్ అంటే 2 లైన్స్ సేమ్ అయితే అప్పుడు మనకి ఇలాంటి కండిషన్ వస్తుంది. మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇక్కడ మీకు సెకండ్ ఈక్వేషన్ గమనిస్తే 9x - 3y = 9 అని ఉంచండి. ఇక్కడ 9ని 3 ఇంటూ 3x అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ 9 కూడా 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ మొత్తానికి కూడా 3 కామన్ తీసుకుంటే 3 ఇంటూ 3x - y = 3 ఇంటూ 3. సో 3 క్యాన్సిల్ 3x - y = 3 విచ్ ఈస్ ద ఈక్వేషన్ 1. అంటే ఇక్కడ బోత్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద సేమ్ ఫామ్. కాబట్టి మనకి ఇక్కడ ఇలాంటి సొల్యూషన్ వచ్చింది. అంటే డైరెక్ట్గా మనకి x వాల్యూ కానీ y వాల్యూ కానీ రాలేదు. ఇలా x y క్యాన్సిల్ అయిపోయినాయి అంటే అండ్ ఈ LHS ఈ 2 వాల్యూస్ సమానంగా వచ్చాయి అంటే దాని అర్థం ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని. అంటే మీరు ఇంకా ఫర్దర్గా ఏమీ సాల్వ్ చేయవలసిన అవసరం లేదండి. దేర్ఫోర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని రాసిస్తే సరిపోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనకి ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే 2 ఈక్వేషన్స్ కొంచెం చేంజెస్ ఇచ్చారు చూడండి. 0.2x + 0.3 ఇంటూ y = 1.3. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. ఇలా మనకి డెసిమల్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం నార్మల్ నెంబర్స్లో మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్లోకి మార్చాలండి డెసిమల్స్ ఇచ్చినప్పుడు. ఒక డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్స్లోకి మార్చడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 1.3 తీసుకుంటే దీన్ని ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే న్యూమరేటర్ బై డినోమినేటర్ రావాలి కదా. న్యూమరేటర్గా ఏమొస్తుంది అంటే పాయింట్ లేదనుకుని నెంబర్ రాసేయండి అంటే 13. డినోమినేటర్గా ఏమొస్తుంది అంటే ఇటు సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ పాయింట్ ముందు అంటే ఇటు సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉందో చూసుకోండి. 1 డిజిట్ కదా, 1 డిజిట్ కాబట్టి 10 వేసుకోండి. సో 13/10 అంతే. అలాగే 2.3 ఉంటే ఏమవుతుందండి 23/10. అలాగే ఇక్కడ 0.2 ఉంది అంటే ఇది ఏమవుతుందండి 02/10 అవుతుంది. 02 అంటే 2/10. ఇంక ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వీటన్నిటిని మార్చేసాం కదా, 2/10 3/10 అలాగే 13/10 అలాగే వీటిని కూడా మార్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ పొరపాటున క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. 2ని 5 టైమ్స్ క్యాన్సిల్ అని ఇక్కడ 3 ఏమో క్యాన్సిల్ అవ్వదు. అప్పుడు ఇక్కడ డెనోమినేటర్ 5 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ 10 ఉంటుంది. మనకి సింప్లిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేయొద్దని అంటున్నాను.
సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2x 2x 3y 3y అలాగే 4x 4x ప్లస్ 5y 5y బై డినోమినేటర్ ఇక్కడ 10 ఇక్కడ 10 కాబట్టి డినోమినేటర్స్ రెండు డైరెక్ట్గా న్యూమరేటర్స్ రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేసాను 2x ప్లస్ 3y బై 10 ఈక్వల్ టు 13/10 అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు బోత్ ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ సో టోటల్గా ఇప్పుడు మనకి కరెక్ట్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సేమ్ మనం ప్రాసెస్ ప్రకారం సాల్వ్ చేసేస్తాము. ఓకే మనం ఎప్పుడు చేసే ప్రాసెస్సే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చేసినాయి కదండి ఇక్కడ నుండి చూడండి. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ అనేవి 2 3 సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ 4 5 సో ఫస్ట్ చిన్నది కాబట్టి నేను అదే కన్సిడర్ చేస్తున్నాను ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నది అంటే నేను ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి మిగతా అన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఎక్స్ వాల్యూ రాసుకుంటున్నాను. ఫస్ట్ 3y అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేసానండి -3y ఇక్కడ 2ని ఎక్స్ని 2 ఇంటూ చేస్తుంది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈక్వేషన్ 2 పుట్ ఎక్స్ ఇదన్నీ రాయకండి, నేను ఎలా రాస్తానో మీరు ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా రాయండి. సో ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ ఈ ఎక్స్లో ఇక్కడికి 2 ఉంది కదండి ఈ 2 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ 4లో ఓకేనా. నెక్స్ట్ దీంతో ఈ 2తో ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే 2 ఇంటూ 13 26 2 ఇంటూ -3y -6y ప్లస్ 5y ఈక్వల్ టు 23 సో -6y ప్లస్ 5y అంటే ఎంతండి -y ఈ 26 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -26 సో టోటల్లీ -y ఈక్వల్ టు 23 -26 23 -26 అంటే -3 సో -y ఈజ్ ఈక్వల్ టు -3 బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ y ఈజ్ ఈక్వల్ టు 3 మళ్ళీ ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా x వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై ఈక్వల్ టు 0 స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ 8 ఇంటూ వై ఈక్వల్ టు 0. ఓకే ఇందులో మన చిన్న కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ జనరల్గా √3 √8 ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ రూట్ 3 ఉన్నాయి. సో ఇవే కదండి చిన్న కోఎఫిషియెంట్స్. సో కన్సిడర్ ఈక్వేషన్ 1 ఇందులో మళ్ళీ ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నది అంటే నేను ఎక్స్ వాల్యూ రాస్తున్నాను దీని నుండి. జాగ్రత్త చూడండి ఈ స్క్వేర్ రూట్ అనేది స్క్వేర్ రూట్ 3కి మాత్రం ఉంది, వైకి లేదు. చాలా మంది కంగారులో వైకి కూడా పెట్టేస్తారు. ఇక్కడ స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా ఈ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, వేరియబుల్స్ లేవు ఓకేనా. ఒకవేళ వేరియబుల్స్ ఉంటే అవి అసలు లీనియర్ ఈక్వేషన్స్ అవ్వవు ఓకేనా ఫ్రెండ్స్. సరే దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై ఎక్స్ అని స్క్వేర్ రూట్ 2 ఇంటూ చేస్తుందని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై బై స్క్వేర్ రూట్ 2. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అంటే ఇది కదా ఓకేనా. ఇప్పుడు √3 ఇంటూ ఈ ఎక్స్ ప్లేస్కి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకా మిగిలింది సేమ్. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫస్ట్ √3 ఇంటూ √3 స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 3 వస్తుంది ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రెండు సేమ్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఇంటూ చేసుకుంటే ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి లోపల ఉన్న నెంబర్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ వై బై స్క్వేర్ రూట్ 2. ఇక్కడ దీన్ని స్క్వేర్ రూట్ 8 ఇంటూ వై బై 1 అని రాసుకున్నానండి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఫామ్గా చేయడం కోసం. సో -3y ఇంటూ 1 -3y మైనస్ స్క్వేర్ ఇది మైనస్ నార్మల్గా వేసేస్తాం, మెగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 8y స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 8 అంటే స్క్వేర్ రూట్ లోపల రెండు నెంబర్స్ ఇంటూ చేసేస్తే 2 ఇంటూ 8 16. సో స్క్వేర్ రూట్ 16 అంటే ఎంత అండి 4. సో టోటల్గా మనకి స్క్వేర్ రూట్ 16y బై స్క్వేర్ రూట్ 2 ఇంటూ 1 అంటే స్క్వేర్ రూట్ 2 అంటే దీన్ని నేను ఇంకా సింప్లిఫై చేసి 4 వేయలేదు, ఇక్కడ వేసాను చూడండి ఈ స్టెప్లో. సో టోటల్గా మళ్ళీ ఇక్కడ ఎలా వచ్చిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందండి ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది ఈక్వల్ టు 0 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే 0. ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ 16 అంటే అప్పుడు 4 వేసాను చూడండి. సో -3y -4y -7y ఈక్వల్ టు 0 -7 ఇంటూ చేస్తున్నట్టు ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 0 బై -7 అంటే y ఈక్వల్ టు ఎంతంటే మనకి 0. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0 కదండి, ఇంకా x ఈక్వల్ టు దీని వాల్యూ ఇంటూ 0 అంటే 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ సొల్యూషన్. ఇక్కడ మీకు షార్ట్ కట్ ఏంటంటే ఇలా మనకి జీరోస్ ఇచ్చేస్తే అంటే ఉన్న కాన్స్టెంట్స్ టర్మ్స్ అనేవి జీరోస్ అయిపోయినాయి అనుకోండి రెండు కూడా, దానికి కంపల్సరీగా x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0 సొల్యూషన్ అవుతుంది ఓకేనా. 6th క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మ్యాక్సిమం ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ కొంచెం డిఫరెంట్గా అడిగే క్వశ్చన్స్ చూడండి 0.2 అది ఉంది కదా థర్డ్ క్వశ్చన్, ఆ టైప్ క్వశ్చన్స్ లేదంటే ఇక ఫ్రాక్షన్స్ టైప్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకి
ఇవి లీనియర్ ఈక్వేషన్సే ఫస్ట్. కాకపోతే ఇవి చూడడానికి కొంచెం స్టాండర్డ్ ఫామ్‌గా ఉన్నట్టు లేవు. అంటే ఈ ఫ్రాక్షన్స్‌ని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. అంతే కదండీ! ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఫ్రాక్షన్స్ మామూలుగా సింప్లిఫై చేస్తాం కదా! క్రాస్ మల్టిప్లికేషన్స్ చేసి అలా చేసేద్దాం. 3x ఇంటూ 3 అంటే ఎంతండి? 3 ఇంటూ 3 9 x ఉంటుంది కాబట్టి x మైనస్ 5y ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 10y బై 2 ఇంటూ 3 6 ఈక్వల్ టు -2ని -2/1గా రాసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ x ఇంటూ 2 2x ప్లస్ y ఇంటూ 3 3y. చాలామంది y ఇంటూ 3 అంటే y3 అనుకుంటారు. యాక్చువల్గా y3 అన్నా 3 ఇంటూ y అన్నా ఒకటే. బట్ మ్యాక్సిమం ఎవరు ఇలా రాయరు. ఎక్కువగా 3 ఇంటూ y అనే రాస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ కాన్స్టెంట్స్ తర్వాత వేరియబుల్స్ వచ్చేగా రాసుకుంటారు. ఇది కూడా x ఇంటూ 2 అని రాసినా పర్లేదు, లేదు 2 ఇంటూ x అన్నా x ఇంటూ 2 అన్నా ఒకటే. కాకపోతే ఇలా ఎవరు రాయరు, ఇలా ఎక్కడ చూసి కూడా ఉండరు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, బై 3 ఇంటూ 2 6 ఈక్వల్ టు 13/6. సో ఇక్కడ మనం లక్కీ కొద్దీ ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి మొత్తం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మాత్రం మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 9x - 10y ఇంటూ 1 అంటే 9x - 10y ఈక్వల్ టు 6 ఇంటూ -2 -12. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. అలాగే ఇక్కడ మనకి 2x + 3y ఈక్వల్ టు 13. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. అదేంటి దీన్ని 1 దీన్ని 2 అనుకున్నావు కదా, మళ్ళీ దీన్ని 1 దీన్ని 2 అనుకుంటున్నావు ఏంటి అంటే ఇక్కడ ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటే. మనం ఏమీ యాడ్ చేసింది లేదు, ఏమి చేసింది లేదు, జస్ట్ సింప్లిఫై చేసాం అంతే. సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ తెలుసు కదండి. దేన్ని కన్సిడర్ చేయాలి? తక్కువ కోఎఫిషియెంట్స్ ఉన్నది సెకండ్ ఈక్వేషన్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ 2x + 3y ఈక్వల్ టు 13. ఇందులో మళ్ళీ x కోఎఫిషియెంట్ చిన్నది కాబట్టి మనం x వాల్యూ రాసుకోవాలి. అంటే ఫస్ట్ దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసాను. 2x = 13 - 3y. సో దట్ ఇంప్లైస్ x = 13 - 3y బై 2 ఇంటూ చేస్తుంది కదండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకోండి. ఇప్పుడు ఈ x వాల్యూ తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలండి? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? పుట్ x = 13 - 3y/2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటనేది రాయండి ఒకసారి. 9x - 10y ఈక్వల్ టు -12. సో 9 ఇంటూ x అంటే ఎంతండి మనకి? 13 - 3y/2. ఓకేనా? నెక్స్ట్ -10y ఈక్వల్ టు -12. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక్కటి 2 ఉంది కదా, అవునా? డినామినేటర్ దీనికి 2 లేదు, దీనికి 2 లేదు. నేను ఏం చేస్తానంటే ఈ 2ని పోగొట్టడం కోసం 2తో మొత్తాన్ని ఇంటూ చేసేస్తున్నాను. 2 ఇంటూ ఇటు సైడ్ని కూడా ఇంటూ చేస్తున్నా. ఓకేనా? అంటే లేదంటే మీరు ఇంకో స్టెప్ వేసుకోండి. దీని కింద ఇప్పుడు ఇది రాస్తారు ఇక్కడ వరకు, దీని కింద ఈ స్టెప్ వేసుకోండి, మల్టిప్లయింగ్ విత్ 2 అని. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 ఇంటూ దీంతో ఇంటూ చేసినప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంకేం మిగులుతుంది? 9 ఇంటూ 13 - 3y మైనస్ 2 ఇంటూ 10y అంటే 20y ఈక్వల్ టు 2 ఇంటూ -12 -24. ఇలా నేను ఇంటూ చేయడానికి కారణం ఈ 2 పోవడం కోసం. ఓకేనా? 9 13 సార్ ఎంతండి? 9 13 సార్ 9 3 సార్ 27, 117 కదా. తర్వాత -9 ఇంటూ 3y 27y మైనస్ 20y ఈక్వల్ టు -24. సో దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి -27y -20y అంటే -47y ఈక్వల్ టు -24 -117. ఓకేనా? సో -47y ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందండి? 117 24 అంటే 11 2 3 4 141 -141. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ చేస్తే అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. 141/47. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటారా? 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 47 3తో ఇంటూ చేస్తే 3 7 21 3 4 12 12 + 2 14. సో 3 టైమ్స్ క్యాన్సిల్. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, మరి x కూడా కావాలి కదా మనకి. దేర్ఫోర్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఎక్కడ ఉంది? సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 13 - 3 ఇంటూ ఈ y ప్లేస్లో ఈ 3 సబ్స్టిట్యూట్ చేయండి 3/2. సో x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ ఎంతండి? 3 3 9/2. 13 - 9 అంటే ఎంతండి? 4/2 అంటే 2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ పుట్టు y ఈజ్ ఈక్వల్ టు 3 ఈ ఈక్వేషన్ 3 అని రాసాం కదా. ఈ ఈక్వేషన్ 3 అంటే ఒకసారి ఇది రాయండి. దీని తర్వాత ఇక్కడ y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే సాల్వ్ అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు.
అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్ ఫర్ విచ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ 3. అదేంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమన్నారు, అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దాని ద్వారా ఎమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి దానికి దీనికి సంబంధం, ఆ ఎక్స్కి వైకి ఎమ్కి సంబంధం ఏంటంటే ఇది. అంటే ఏం లేదండి, మనం ఫస్ట్ ఈ రెండింటిని ఉపయోగించి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసి ఆ ఎక్స్ వై ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఎమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయడమే. ఓకేనా. మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. సో రెండు ఈక్వేషన్స్తో రాసుకున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో కొంచెం ఆలోచించాలి, అంటే 2 టేబుల్లో ఈ 3 క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 2 కామన్ తీసే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ ఈక్వేషన్లో గమనిస్తే అలాంటి ఛాన్స్ లేదు, ఎందుకంటే 2, 3, 11 ఒక టేబుల్లో రావు. సో ఇక్కడ దీనికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 2ని 2 ఇంటూ ఎక్స్గా రాస్తున్నానండి, 4y నేమో 2 ఇంటూ 2yగా రాస్తున్నాను, దట్ ఈక్వల్ టు -24నేమో 2 ఇంటూ -12గా రాస్తున్నాను. ఓకేనా. 2 ఇంటూ -12 అంటే -24. సో ఇప్పుడు ఈ మొత్తానికి కూడా 2 కామన్గా ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 2 కామన్ తీస్తాం కాబట్టి 2y, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ -12. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందండి, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు -12. సో దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఇక్కడ ఇదైనా ఒకటే. అయితే మీకు వచ్చే డౌటు, ఇప్పుడు మేము ఎలా చేయకుండా డైరెక్ట్గా ఈ రెండింటిని సబ్స్టిట్యూషన్ మీదగా సాల్వ్ చేసేస్తే మాకు ఆన్సర్ వస్తుందా? కంపల్సరీగా ఆన్సర్ వస్తుంది, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు ట్రై చేయండి. ఆన్సర్ రాకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ 2 కదండి, ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ రెండిట్లో చిన్న కోఎఫిషియెంట్స్ ఏది, ఈక్వేషన్ 2 ఉన్నాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేసేద్దాము. కన్సిడర్ ఈక్వేషన్ 2 అని చెప్పి ఇందులో మనకి చిన్నది ఎక్స్ కోఎఫిషియెంట్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయడమే. దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. -2y ఎటుపక్క వెళ్ళిపోతే +2y, ఇక్కడ -12 అలాగే ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y - 12. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈక్వేషన్ 1, సో 2 ఇంటూ ఎక్స్ అంటే ఇది కదండి. సో మీకు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా y వాల్యూ 5 వస్తుంది. మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో ఎక్కడ ఇదిగో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు 5 అనేది సొల్యూషన్ అనేది తెలిసింది. అంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఎమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. దానికోసం ఏం చేయండి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి. y అంటే 5 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ అంటే -2 ప్లస్ 3. సో 3 ఇటు సైడ్కి పంపించేయండి, అంటే ఏమవుతుందండి 5 - 3 ఈక్వల్ టు -2 ఇంటూ m -2m. సో 5 - 3 అంటే -2 ఈక్వల్ టు -2 ఇంటూ m. సో మైనస్ క్యాన్సిల్, 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుందండి, అంటే 2/2 ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. సో ద వాల్యూ ఆఫ్ ద m ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.